7 నెలల్లోనే ఏపీ సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. విజనరీ అని 4.5 దశాబ్దాల అనుభవం ఉందని ఊరవాడ భజన చేయించుకున్న చంద్రబాబు అసలు స్వరూపం బయటపడింది. మేనిఫెస్టోను అమలు చేయలేనని, సంక్షేమానికి కట్టుబడి లేను అని, సూపర్ 6 హామీలు అమలు చేయడం నా వల్ల కాదు అని బహిరంగంగా ఒప్పుకున్నారు. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించినట్టుగానే ఆయన ఏపీ ప్రజలకు పట్టపగలే వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల ముందు అబద్ధాలాడి ప్రజలను తప్పుదోవ పట్టించి వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఎలాగోలా పాలనలోకి వచ్చిన చంద్రబాబు చివరాఖరికి తన మార్కు మోసాన్ని నిస్సిగ్గుగా ప్రకటించారు. చంద్రబాబు తీరును చూసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు. మరోమారు బాబు చేతిలో మోసపోయాము అని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలాగా వ్యవహరించడంలో చంద్రబాబు రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని రాజకీయ విశ్లేషకులు ఎన్నడో స్పష్టం చేశారు. ఆయనది ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అంటూ వెక్కిరించే తత్వమని ఎప్పటి నుంచో విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. వారి అంచనాలు, విశ్లేషణలు మరోమారు నిజమని చంద్రబాబు నిరూపించారు. హామీలను అమలు చేయలేనంటూ, సంక్షేమ పథకాల అమలు నా వల్ల కాని పని అంటూ ఆయన చేతులెత్తేయడమే దీనికి నిదర్శనం. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. సూపర్ 6లు, 7లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఇంతకాలం నెట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ముసుగు తొలగించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జీఎస్డీపీ ఏటా 15% మేర పెరిగి తద్వారా ఆదాయం, సంపద సమకూరిన తరువాతే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని అంటున్నారు. అదే మాట ఆయన ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదనే ప్రశ్న అన్ని వర్గాల ప్రజలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయ్యాయి. ఒకటి అరా తప్ప హామీలన్నిటికీ తూట్లు పొడిచారు. ఒక మాటలో చెప్పాలంటే మేనిఫెస్టోను డస్ట్బిన్ లో పడేశారు. సూపర్ 6 పేరు చెప్పి సూపర్ డూపర్ చీటింగ్ చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత 5 ఏళ్లు అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టారు. ప్రజలకు అందాల్సిన ఆర్థిక సాయం అందడం లేదు. పన్నుల పెంపు, ఛార్జీల బాదుడుతో జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏటా 15,000 చొప్పున ఇస్తామని చెప్పి తల్లికి వందనం అనే పథకాన్ని ఊరూవాడా ప్రచారం చేశారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్న ఈ హామీ నీటి మీద రాతలాగా మారింది. రాష్ట్రంలో 100% అక్షరాస్యత కోసం వైఎస్ జగన్ ప్రారంభించిన అమ్మ ఒడి అనే మానవీయ పథకాన్ని అటక మీదకు ఎక్కించారు. తల్లికి వందనం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి వంచన చేశారు. వైఎస్ జగన్ పాలనలో క్రమం తప్పకుండా రైతు భరోసా పథకం అమలయ్యేది. అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం అందేది. రైతు భరోసా పేరును మార్చి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టిన కూటమి సర్కార్ పేరు మార్పుకే పరిమితమైంది. పంటకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందనే ఆశ నిరాశగా మారడంతో రైతుల ఆవేదన చెప్పడానికి వీలు లేకుండా ఉంది. 5 ఏళ్లుగా విపత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించిన గొప్ప వ్యవస్థ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ. వాటి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలనే కొత్త పేరు పెట్టారు గాని వాటిని వినియోగించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే 10,000కు పైగా ఉన్న ఆర్బీకేలను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేసింది. యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. బడ్జెట్లో దీనికోసం ఒక్క పైసా విదిల్చకపోవడాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీని పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకానికి విలువే లేకుండా పోయింది. సూపర్ 6 హామీల్లో భాగంగా 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రబాబు ఊదరగొట్టారు. దీని గురించి కూటమి పార్టీల నేతల్లో ఎవరూ మాట్లాడటం లేదు. మహిళలకు ఉచిత బస్సు అంటూ సూపర్ 6 హామీల పేరిట విపరీతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 7.5 నెలలవుతున్నా ఆ హామీకి దిక్కులేదు.
ఉచిత బస్సు హామీ అమలు కోసం అధ్యయనం పేరుతో కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ మేనిఫెస్టోకే పరిమితమైంది. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు. 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. బాబు తీరును తప్పుబడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనలు చేస్తున్నా వారి ఆవేదనను పట్టించుకోవడం లేదు. కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ 6 నెలలలో 15,000 కోట్లకు పైగా ఛార్జీల భారం మోపారు. ఉచితంగా ఇసుక విధానమని ఊరూవాడా ప్రచారం చేశారు. ఆఖరికి దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయబోతున్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఎక్కడా లేని జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసిన సీఎం చంద్రబాబు టీడీపీ సిండికేట్ దోపిడీకి రాచబాట పరిచారు. తద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్కే వెళ్లిపోయాయి. ప్రతి మద్యం దుకాణం పరిధిలో 4 నుంచి 10 వరకు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఊరూవాడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా టీడీపీ సిండికేట్ ఏటా 41,850 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 2.09 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, మేధావులు అంతా జగన్ అధికారంలో ఉంటే ఆయా పథకాల కింద తమకు అందే ఆర్థిక సాయం గురించి చర్చించుకుంటున్నారు. జగన్ తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరవేసిన విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.